ఓం నమో భగవతే శ్రీరామకృష్ణాయ. స్వామి వివేకానంద జీవిత గాథ. నరేంద్రుని జ్ఞాపకశక్తి అసాధారణం. ఒక్కసారి విన్నది తుచా తప్పక అట్లే అప్పజెప్పగలిగేవాడు. అతడు పాఠాలు వినే పద్ధతే విలక్షణంగా ఉండేది. ఉపాధ్యాయుడు పాఠాలు చెబుతున్నప్పుడు కళ్ళు మూసుకుని నిశ్చలుడై ఉండేవాడు లేదా పడుకునేవాడు. అతడు ఏం చేస్తున్నాడో ఉపాధ్యాయుడికి ముందు అర్థం కాలేదు. నిద్రపోతున్నాడని నిశ్చయించి అతన్ని తట్టి లేపి పాఠాలు చెబుతున్నప్పుడు నిద్రపోతున్నందుకు చీవాట్లు పెట్టాడు. ఆ చీవాట్లన్నీ మౌనంగా విని ఉపాధ్యాయుడు బోధించిన పాఠాలన్నీ తుచా తప్పక అప్పజెప్పాడు. అతడి అసాధారణ జ్ఞాపక శక్తిని చూసి ఉపాధ్యాయుడు దిగ్భ్రామ చెందాడు. ఇంత చిన్నతనంలో ఇంతటి సూక్ష్మబుద్ధి, జ్ఞాపకశక్తి నరేంద్రుడు సంతరించుకోవడం గమనించిన బంధువొకరు అతడికి ముగ్ధబోధ అనే సంస్కృత వ్యాకరణం, వారి వంశవృక్షం, రామాయణ మహాభారతాలలోని ముఖ్య ఘట్టాలు మొదలైనవి నేర్పించాడు. ప్రతిరోజు అమరకోశాన్ని చాలావరకు బాలుడిచే కంఠస్థం చేయించాడు. నరేంద్రునికి సంస్కృతంలో ప్రత్యేకమైన ఆసక్తి జనించడానికి ఇదొక కారణం.